పేరు తిమోతి అని చెప్పినవాడు కొంచెం ఇబ్బందిగా కదలడం గమనించాను. పౌలు: ఏంటి తిమోతి, మళ్ళీ కడుపు నొప్ప? కాస్త ద్రాక్ష రసం అప్పుడప్పుడు కొంచెం తీసుకోమని చెప్పాగా అన్నాడు. తిమోతి ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. నేనన్నాను: అయ్యా, మరేం పర్వాలేదండి. మా కాలం వాళ్ళు ఈనో సాల్ట్ అనే దివ్య ఔషధం ఒకటి కనిపెట్టారు. ఇప్పుడే తెచ్చి ఇస్తానుండండి అని గబగబా లోపలికి పోయి గ్లాసు నీళ్ళలో ఒక ప్యాకెట్ కలిపి తెచ్చి తాగమన్నాను. అనుమానంగానే తాగి తేంచి బిత్తర చూపులు చూశాడు తిమోతి. అలా స్థిమితంగా ఉండండి, కడుపులో మంట అదే సర్దుకుంటుంది అన్నాను. సరే, ఇక మీరు ఎలానూ ఉంటానంటున్నారు కాబట్టి మరి స్నానం చేసి బట్టలు మార్చుకోండి అని చెప్పి మా పనివాడితో, ఒరే జార్జ్, 2 బాత్రూంలోనూ క్రొత్త సబ్బు టవల్ పెట్టు, తొందరగా కదలరా అని చెప్పి పౌలుతో స్నానానికి లేవండి అన్నాను. అలాగేరా అంటూ లేవబోయాడు. అయ్యా, ఇందాక ఏకవచనం ప్రయోగం చేశారు, ఇప్పుడు ఏకంగా ఒరే అనేస్తున్నారు. నేను కూడా బాగా చదువుకునేవాడినే. పెద్ద కళాశాలలో పిల్లలకి పాఠాలు చెప్పే అధ్యాపకుడిని. సమాజంలో కాస్తో కూస్తో పేరున్నవాడిని. మీరు నన్ను అరే ఒరే అనడం బాగోలేదండి అన్నాను ఉక్రోషంగా. పౌలు ముసిముసిగా నవ్వుతూ, సరే లేవయ్యా, గౌరవంగానే పిలుస్తానులే అని లేచి జార్జ్ వెనకాలే చక్కబోయాడు. నేను కూడా మా కాలేజీకి పోయి ఒక సెలవు కాగితం తగలెట్టి వస్తా. మా ప్రిన్సిపాలుడు అసలే మహాకర్కోటకుడు అన్నాను. నేను సెలవు పెట్టి క్లాసులు వేరే మాస్టర్లకి అప్పచెప్పి తిరిగి వచ్చే సమయానికి తిమోతి ముందు గదిలో కూర్చుని ఉన్నాడు. మీ నాన్నగారేడి అని అడిగాను. కాసేపు కునుకు తీస్తానన్నారు అన్నాడు అతను. నేను కూడా మంచినీళ్ళు తాగి సోఫాలో కూర్చున్నాను. ఏంటండి తిమోతి గారు, మీరిద్దరూ ఇలా రావడం నమ్మశక్యంగా లేదు. అదృష్టం అంటే నాదేలేండి. పౌలు గారిని చాలా విషయాలు అడగాలి అన్నాను. ప్రయత్నించండి ముక్తసరిగా అని ఊరుకున్నాడు. కాసేపు అలా ఉండి, పౌలు గారితో మీరు ఇంకా మన వాళ్ళంతా చేసిన సేవ వివరాలు చెప్పండి, కాలక్షేపం అవుతుంది అన్నాను. అదంతా ఒక సాహస గాథలాగా అనిపిస్తుందండి. ఒకవైపు మన క్రీస్తు పూర్తి చేసిన కార్యం మానవాళి పాపమంతటికి ముక్తిదాయమని తెలిసి, వేరొక వైపు మనుషులంతా వేరే వేరే తత్వశాస్త్రాల వెంట, కల్పనా కథల వెంట, తాము సృష్టించుకున్న దేవుళ్ళ వెంట పరుగులు తీస్తుండడం చూసి భలే బాధగా ఉండేదండి. నేను చిన్నప్పుడు ఆడుకున్న పిల్లలందరూ వారి తల్లిదండ్రులు నేర్పించిన జ్యూస్ దేవుడు, అపోల్లో, హెర్మో మొదలైన దేవుళ్ళ గురించిన కథలు, హెర్క్యులిస్, అకిలిస్, హెక్టార్ మొదలైన మా గ్రీకు వీరుల సాహసగాథలు చెప్పుకుంటూ ఉండేవారు. మా అమ్మమ్మ మాత్రం మోషే, యెహోషువ, సంసోన్, దావీదు మొదలైన వారి కథలు చెప్పేదండి. మన యెహోవా దేవుడు మహాపవిత్రుడని, పాపాన్ని సహించడని చెప్తూ దేవుని భయం నేర్పిందండి. మా పాత నిబంధన దేవుడే తాను మాట ఇచ్చిన ప్రకారం తన యేసుక్రీస్తును